ప్రభుత్వం అనేది పెద్ద ఈ సమస్య మీద అసలు చెయ్యెత్తని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎక్కువగా దెబ్బతిన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా నాతో సహా ఉన్నారు. కానీ దీని మీద అప్పుడు చర్చా సమయం ఈ రోజు పడటం తక్కువైంది. బట్ అందరి మనోభావాలు మీ మాటలతో కవర్ చేసి అధ్యక్ష, విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఉంది అధ్యక్ష. అందులో మీరు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అధ్యక్ష. కాబట్టి అందరికీ కూడా తెలిసిన సబ్జెక్ట్ ఇది. కాకపోతే ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా తెలుసు అధ్యక్ష, ఒక చట్టము మరియు శాంతి భద్రతల అధ్యక్ష సమతుల్యం చేయటం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో, ఆ అభివృద్ధి సంక్షేమం కానీ, పరిశ్రమలు రావటం కానీ, పెట్టుబడులు రావటం కానీ, ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అతిగా పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం, ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే, ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు ఉంటే, అప్పటి నుంచి బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఒక రోజు సబ్జెక్ట్, ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతుంది అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై 0 టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అనేది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష, ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు, స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా SC STకి సంబంధించి అధ్యక్ష నేరాలు కూడా 15% తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా NDPS కేసులు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ లాస్ట్ 5 years గవర్నమెంట్లో పర్యవేక్షణ లోపం అన్నది, నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి
బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలవిడితనం పెరిగిపోవడం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో లిక్కర్ల రేటు విపరీతంగా పెరగటం, అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలామంది ప్రజలు ఆ లిక్కర్ వైపు వెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకుని గాంజాని విచ్చలవిడితనం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం, సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద మద్యం మీద వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ దందాలు చేసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం వచ్చిన వెంటనే ఇమీడియట్గా సెబ్ని కూడా రద్దు చేసి కంప్లీట్గా ఒక గాంజాని అరికట్టేదానికి ఒక ఈగల్ అని ఒక వ్యవస్థని నిర్మించుకున్నాం. దానికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఒక అధికారిగా నియమించుకున్నాం. నియమించుకొని ఈ రోజు వరకు కూడా మనం ఎంత వరకు మనం చేసుకున్నామంటే ఈరోజు కల్టివేషన్, జీరో కల్టివేషన్. ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్గానే మనకి 2nd నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. నార్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చున్నారు. ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఎప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా ఎప్రిషియేట్ చేసి వాట్ ఎవర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్లోనే అంటే ఈ గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నామంటే నేను చెప్పేది అధ్యక్ష, ఇప్పుడు మనకి మొన్న Jan 1 నుంచి ఈ రోజు వరకు దగ్గర 32,297 కేజీల గాంజా ఈరోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు 1,274 కేసెస్ NDPS కేసెస్ రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. దగ్గర 3,209 మంది మీద అరెస్టులు చేశాం అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష 519 వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు NDPS యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్. ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర 13 కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేట్ పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం చేసుకునే పరిస్థితి. రీసెంట్గా నేను ఒక సెంట్రల్ జైలు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా NDPS కేసు ముద్దాయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు, రిమాండ్లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది. ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం 6 నెలల కాలంలో కన్విక్షన్ పడింది. 10 సంవత్సరాలు ఈరోజు నేను నాకు కన్విక్షన్ పడిందని చెప్పే సందర్భం. ఎందుకంటే NDPS కేసుల్లో అంత మనం స్ట్రిక్ట్గా ఉండే పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం, దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈరోజు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అధ్యక్ష మాట్లాడినప్పుడు మనకి సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, చాలా మంది సజెషన్ ఇచ్చారు. ఈ మెడికల్ షాప్స్లో కూడా డ్రగ్స్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకొని దగ్గర 152 షాప్స్ని సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. 50 లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా డబ్బులు కూడా ఫైనాన్షియల్గా కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష. అంటే 40 ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం, మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి, ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి, లేకపోతే బడ్డీలో గాంజాకు సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి, దీన్ని అరికట్టాలి. దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర 40,000 స్కూల్స్ మీద, స్కూల్ పక్కన బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక గాంజా అన్నది ఒక్కటి మనకి కనుక కొంచెం తగ్గితే కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేస్తే ఈ క్రైమ్ రేట్ అన్నది తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది అనే ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈరోజు ఆపరేషన్ చైతన్య అని, సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి అవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర గౌరవ మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళ అవేర్నెస్ కాదు అధ్యక్ష, దానికి సంబంధించి
ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి, జీవితాలు ఎలా నాశనం అవుతాయి, పోక్సో కేసు అంటే ఏంటి, ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈ ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్నారు, గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఒక జనరేషన్ని కోల్పోయిన పరిస్థితి గాంజా వలన. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ని కోల్పోయాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం కనుక గట్టిగా పట్టుకోకపోతే, గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మన బాధ్యతగా మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్స్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కానీ, ఈ ఒరిస్సా వాళ్ళతోని, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక వీళ్ళందరితోని కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కల్టివేషన్ అయితే తగ్గింది కానీ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఉంది అధ్యక్ష. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి నియర్ బై ఉన్న స్టేట్స్ ఒరిస్సా దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు అరికట్టడంలో ఈరోజు ఈగల్ డిపార్ట్మెంట్ కూడా సఫలీకృతమైంది. ఇంకా వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేసుకునే దానికి టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాల టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ అందరికీ తెలుసు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ముఖ్యమో ఉమెన్ సేఫ్టీ కూడా మనకు అంతే ముఖ్యంగా మనందరం కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ మీద మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 yearsలో మహిళా అన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసు పెట్టడం పక్కన పెట్టండి, జైలు పెట్టడం పక్కన పెట్టండి, నోటికి వచ్చినట్టు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, దాంట్లో భాగంగానే వాళ్ళని ఎంత నీచాతినీచంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, వాళ్ళ పిల్లలు కూడా చూసినా కూడా అలాంటివి వాళ్ళు ఇబ్బంది పడే సందర్భం. చాలా మంది వాటిని బయటకు కూడా చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా మట్టుకు కనిపించింది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉమెన్ సేఫ్టీ అనేది కావాలి. ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ చైల్డ్ సేఫ్టీ గురించి ఒక ప్రత్యేకమైన వింగ్ని ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్, ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని దానికి నియమించి ఈరోజు దానికి మనకి శక్తి యాప్ని మనం పెట్టి సుమారుగా 13 అంశాలతో శక్తి యాప్ను కూడా మనం అందరం కూడా పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు దీంట్లోని దగ్గర సేఫ్ ట్రావెల్ కానీ, రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే అరౌండ్ దగ్గర 13 ఐటమ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష SOS ఉంది. SOS అనేసరికి కేవలం వాళ్ళకే వెళ్తుందని కాదు, SOS ఈరోజు 112కి కనెక్టివిటీ చేయడం వల్ల ఎవరైనా కూడా కాల్ చేసిన వెంటనే 112కి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు శక్తి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దగ్గర 164 శక్తి బృందాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అర్బన్ ఏరియాలో మినిమం 8 to 10 minutes లోపు ఆ శక్తి బృందాలు అక్కడికి వెళ్తున్నాయి. లేదు అనుకుంటే రూరల్ ఏరియాలో ఉంటే దగ్గర 15 minutesలో అక్కడికి వెళ్ళి చేరుకొని వాళ్ళు రెస్క్యూ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా శక్తి బృందాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ మీదకి వెళ్తుంది. అదే టైంలో కొంతమంది ఫోన్ చేసి చెప్తే శక్తి బృందాలు అక్కడికి వెళ్ళి అమ్మాయికి వెనకాతలే వెళ్ళి ఆ అమ్మాయిని నెమ్మదిగా కొంచెం అమ్మాయిని మోటివేట్ చేసి అసలు ఏంటి విషయం అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అధ్యక్ష ఈరోజు మొన్న అదృష్టం ఏంటంటే ఆ డిఎస్సిలో ఆవిడ సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ ఉద్యోగానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికే వస్తుంది అధ్యక్ష. అంటే మేము చెప్తున్నది ఏంటంటే ఒక చిన్న పని ఎంత ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పడానికి. మనం చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కింద కామెంట్స్ పెడతారు, శక్తి బృందాలట అవేలా పనిచేస్తాయి ఇవేలా పనిచేస్తాయి అంటారు. కానీ ఆ శక్తి బృందాల వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఈరోజు చాలా గర్వంగా మళ్ళీ తిరిగి పోలీసులకు వచ్చి మాకు సీఎం గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. సెపరేట్ వింగ్ని పెట్టే కాదు అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా 24/7 పనిచేసేటట్టుగా 7993485111 అని ఒక నెంబర్ని కూడా ఈరోజు వాట్సాప్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం మనం ఒకసారి చూసుకుంటే అధ్యక్ష లేడీస్లో కూడా ఈరోజు ఒక సూసైడ్ టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని 59% కూడా మనం రెడ్యూస్ చేయగలిగాం అధ్యక్ష. ఒకటి ఏంటంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ సేఫ్టీ అని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ ప్రకారం కూడా ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా చెప్పడం నిజంగా ఒక గర్వకారణంగా ఉందని భావించారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకంగా నేను చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ మీద ఇదే అసెంబ్లీలో సాక్షాత్తు అదే సీట్లో కూర్చొని ఇక్కడ సభ్యులందరూ కూడా
గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి రకరకాలమైన భజనలు చేసి ఒక దిశ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ దిశ యాక్ట్లో ఏం చెప్పారంటే 21 రోజులు ఉరిశిక్ష వేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా అవగాహన ఉంది. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే 21 రోజుల్లోని ఉరిశిక్ష వేయాలి అంటే ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ పెట్టాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని కోర్టు ట్రయల్కి వెళ్ళాలి, కోర్టు శిక్ష విధించాలి. ఇన్ని జరగాలి అంటే పోలీస్ సిస్టమ్ అంత స్ట్రెంథనింగ్గా ఉందా, ప్రాసిక్యూషన్ సిస్టమ్ అంత స్ట్రెంత్ ఉందా? కనీసం మీరు నమ్ముతారు అధ్యక్ష, ఫోరెన్సిక్కి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 25,000 రిపోర్ట్లు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చేసరికి. ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈరోజు 1600 మాత్రమే పెండింగ్ ఉండే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది పోలీసింగ్ అంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టేదానికి అమరావతిలో ఉందని చెప్పి దానికి కనీసం నిధులు ఇవ్వడం మానేసి దాన్ని ఆపేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి 21 రోజుల్లోనే శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారో ఇప్పటికే నాకు అర్థం కాదు. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ మీకు చెప్పాలి, 2024 నుంచి అధ్యక్ష 2025 ఇవన్నీ మనం అప్ టు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లోనే మనము కేవలం 47 కోట్లు అప్పుడు అన్స్పెంట్ ఉంది అధ్యక్ష. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పుడులో మనం తీసుకున్నది 475 కోట్లు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన డబ్బులు 475 కోట్లు, 475.92 కోట్లు, 92 కోట్లు. 2021లో అధ్యక్ష వచ్చింది 57 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళ ఎక్స్పెండిచర్ 5 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ కలుపుకొని అసలు అన్స్పెండ్ రిలీజ్ అయిందే 9 కోట్లు, శాంక్షనింగ్ 57 కోట్లు, రిలీజ్ అయిన 9 కోట్లు, ఎక్స్పెండిచర్ 5.83 కోట్లు, అన్స్పెండ్ 3 కోట్లు. అంటే పాతది ఇది కలిపి 61 కోట్ల రూపాయలు కనుక ఇస్తే 180 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి. 4 సంవత్సరాలు కూడా రూపాయి రాకుండా చేసి ఎలాగ పోలీసుని స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు, ఎలాగ ఫోరెన్సిక్ ల్యాబ్ను స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు? టూల్స్ లేవు, సీసీటీవీ కెమెరాస్ లేవు, డ్రోన్ సిస్టమ్స్ లేవు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సీసీటీవీస్ ఉండాలి, ఫుటేజ్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనీసం ఆ కినైన్స్ ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా 21 రోజులు ఇచ్చేస్తామని చెప్తే ఆ రోజు భజన చేసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఈ రకంగా చెప్తున్నాను అధ్యక్ష. మళ్ళా మనం వచ్చిన తర్వాత 61 కోట్లు మనం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈరోజు మళ్ళీ MOPF ఫండ్ కింద మళ్ళీ మనకి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి. ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఈరోజు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈరోజు ఇలాంటి విషయాలకి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా వచ్చేలేదు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఇలా జరిగింది, మాకు ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే నిజంగా సానుకూలంగా స్పందించి ఈరోజు మనం అందరికీ కూడా చెప్తే వచ్చిన అవన్నీ క్రోడీకరించుకొని ఈరోజు 16% మనం ఈరోజు క్రైమ్ రేటు తగ్గించుకున్నామంటే దీనివల్ల వచ్చిన మనకు రిజల్ట్ అధ్యక్ష. ఇది నేను అందుకే పర్టికులర్గా ఈ విషయం గురించి మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజుల్లోనే మనకి అత్యంత దారుణమైన పరిస్థితి, అత్యంత అంటే దాన్ని ఏమంటారు, ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, కన్విక్షన్ రేట్. చాలామంది ఏంటంటే కేసులు పెట్టామా కన్విక్షనే కాదు. ఈరోజు కన్విక్షన్ రేట్ దగ్గర 343 కన్విక్షన్ కేసు అధ్యక్ష. ఇందులో చూసుకుంటే 5 మరణదండన అధ్యక్ష, అదేవిధంగా 91 లైఫ్. అంటే ఈరోజు మనము న్యాయ వ్యవస్థను కూడా ఎంత పటిష్టంగా చేసి వచ్చిన మీకు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. నేను చాలా సందర్భాల్లో సీఎం గారితో మీటింగ్స్లో కూర్చుంటే నేను చాలా ఆశ్చర్యపోయిన, అందరూ ఆశ్చర్యపోయారు, ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఆయన క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్ సీన్లోకి మీరు వెళ్ళే టైం ఎంత టైం అని అడిగారు అధ్యక్ష. నాకు అర్థం కాలేదు. కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్తారు అంటే వెళ్తాము, నియర్ బై దాన్ని పెట్టుకొని 10 నిమిషాల్లోనూ 15 నిమిషాల్లోనూ. ఈ లోపు ఎవరు రెస్క్యూ చేస్తారు, దాన్ని ఎవరు మీరు రెస్క్యూ చేస్తారని అడిగారు. అంటే నేను వింటున్నా, సార్ దగ్గర వింటున్నా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారని. అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే కనుక రెస్క్యూ చేసుకొని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవిడెన్సెస్ ఎక్కడ చెరిగిపోతాయి, ఎవిడెన్సెస్ ఎక్కడ కల్తీ అవుతాయనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ విషయాన్ని కూడా సార్ మాట్లాడుతున్నారంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అంత ఇన్డెప్త్కి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు కన్విక్షన్ రేటు కూడా చాలా మనం పెరిగిందని చెప్పడానికి కూడా మనం చాలా గర్వపడాలి అధ్యక్ష.
ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్. ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీద వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలామంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి, అతను బ్రాకెట్లో చిరంజీవి ఉంటుంది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష, చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. ఎస్ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు పర్టికులర్గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలామంది ఏమంటారంటే అప్పుడు తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని మాట్లాడతారు. తీసుకెళ్ళిన దగ్గర 41A నోటీస్ ఇచ్చడం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు ఇంటికి వచ్చిన పరిస్థితి. అలాగని లేదు, అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి పెట్టిన పరిస్థితి. ఈరోజు మేము దాని మీద చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్తే
ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష? లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో, ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఒక హీరో. ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచంగా మాట్లాడినా కూడా, ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేసి ఉన్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతోనే ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి. అది ఎంతవరకు కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష. వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా గురించి కావాలని రాద్ధాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష. అందులో ఏంటి, యూరియా అమ్మకాల్లో భారీ స్కాము, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను, నీ దగ్గర ఆధారాలు ఏమైనా తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలే. రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, చలపతి చౌదరి అన్నాడు. చౌదరి కాదు అధ్యక్ష, రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడ రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు, వాడికి నిజంగా నిజాలు ఉంటే వాడి దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టు, నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష, ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్. మళ్ళీ ఇతనే ఆర్పీ అని ఒక అతను, అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, మా మంత్రి గారే వినాలి. మంత్రి గారు మీ గురించే రాశారు. హోమ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది, వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ, ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మాట్లాడటానికి వీళ్ళేనన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి అలాగ ఒక 1 hour పాటు వస్తుందండి. వెరీ
వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది. యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్. ఎలా చేయాలి అనేది మీరు చూడాలి సార్. నేను అదే సార్ నేను చెప్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్, దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ పోస్ట్ ఏంటి, వాడు వెనకాతున్న ఆరిజిన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది. ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి